జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ విజయశాంతి ప్రతిపక్ష పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పాటు బీఆర్ఎస్, బీజేపీలు కూడా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకునేందుకు అవినీతిపరమైన రాజకీయ ఒప్పందాలు చేసుకున్నాయని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇక కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుపు ఖాయము అని గ్రహించడంతోనే బీఆర్ఎస్, బీజేపీలు రహస్యంగా చేతులు కలిపాయి అని విజయశాంతి ఆరోపించారు. ఈ కుట్రలో టీడీపీ కూడా పరోక్షంగా భాగమైంది అని ఆమె వెల్లడించారు. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ఉప ఎన్నికల నుంచి తప్పుకోవడం మిత్రధర్మమని పైకి చెబుతున్నా కూడా వాస్తవానికి తన కార్యకర్తలను బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయమని గోప్యంగా ఆదేశించింది అని ఆమె ఆరోపించారు. ఇది కూటమి నైతిక విలువలకు విరుద్ధమైన చర్య అని, కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకునే కుట్ర అని విజయశాంతి ఘాటుగా విమర్శించారు. బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థిని బరిలోకి దింపింది అని విజయశాంతి పేర్కొన్నారు. ఓట్ల విభజన ద్వారా తమ రహస్య మిత్రపక్షమైన బీఆర్ఎస్ కు లాభం చేకూర్చడమే దీని ముఖ్యమైన ఉద్దేశము అని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ నాటకాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు తెలుసుకోవాలి అని ఆమె పిలుపునిచ్చారు. అయితే విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ప్రతిపక్ష నేతలు, నెటిజన్ల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది ఈ లేడీ బాస్. ఇదెక్కడి లాజిక్ రాములమ్మ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి బాగుంటే ఎవరు పొత్తు పెట్టుకున్నా భయం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ పనితీరుపై నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేయిస్తుంది అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయము అని మీకు ఎవరు చెప్పారు అంటూ మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విమర్శలు ఎలా ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈ కుట్రను ప్రజల్లోకి తీసుకువెళ్లి నిజాలను వెలుగులోకి తీసుకురావాలి అని, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విజయానికి అహర్నిశలు కృషి చేయాలి అని విజయశాంతి పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్షగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ఆరోపణలు ఎన్నికల రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి.